కాలజ్ఞానం ఏప్రిల్ 9, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు బాగా కలిసి వస్తాయి. ఆదాయానికి ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. తదుపరి వృషభ రాశి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా బాగా కలిసి రావడం ప్రారంభమవుతుంది. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. కొద్దిపాటి ఆటంకాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆస్తిపాస్తులకు సంబంధించిన కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయడం ప్రస్తుతానికి మంచిది కాదు. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది. తదుపరి మిథున రాశి. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా ఉంటుంది. అధికారులు మీ సలహాలకు సూచనలకు విలువనిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడడం మంచిది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. పట్టుదలగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. గృహ వాహన సౌకర్యాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగిపోతాయి. తదుపరి సింహరాశి. స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు కీలక ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఇతరులు తలదూర్చే అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. తదుపరి కన్యా రాశి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. తోబుట్టువుల నుండి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఓ ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. శుభకార్యం లేదా దైవకార్యం మీద బాగా ఖర్చవుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి గౌరవ మర్యాదలు సైతం లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. కొందరు మిత్రుల మధ్య వివాదాన్ని పరిష్కరించాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో మీరు దూసుకుపోతారు. తదుపరి తులరాశి. ఉద్యోగంలో మీ మీద అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. తొందరపాటుతనం వల్ల కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఇంటా బయట పనిభారం ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. పిల్లల చదువులు సజావుగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుండి ఆశించిన ఆఫర్లు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం మంచిది. కొందరు మిత్రులతో విందులో మీరు పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం వృద్ధి చెందుతుంది. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఎటువంటి వ్యాపారమైనా లాభాల బాటలో సాగుతుంది. ఆస్తిపాస్తుల లావాదేవీలకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఒక శుభకార్యంలో పాల్గొంటారు.
ఆదాయం పెరగడం, ఉద్యోగంలో పురోగతి ఉండడం, మంచి పరిచయాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ప్రేమ వ్యవహారాలలో చాలా వరకు అనుకూలత ఉంటుంది. తదుపరి మకర రాశి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, కానీ డబ్బు నష్టపోవడం కానీ మోసపోవడం కానీ జరుగుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇతరుల విషయాల కన్నా సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. తోబుట్టువులతో వివాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. తదుపరి కుంభరాశి. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. అధికారులు కొత్త లక్ష్యాలు లేదా కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సమస్యలపై దృష్టి పెడతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా ఉంటాయి. 1-2 శుభవార్తలను వినే అవకాశం ఉంది. చివరగా మీనరాశి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. మాటకు విలువ పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. అనవసర ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు జోరందుకుంటాయి. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందివస్తాయి. కొత్త ఆలోచనలకు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.